నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ ప్రజా ప్రతినిధులకు స్పందించే గుణం లేదని ప్రజలు త్రాగునీరు, మురుగు కాల్వల పరిశుభ్రత, దోమల నివారణ, రోడ్లు బాగు చేయాలని అడుగుతుంటే ఏ ఒక్క దానిని చేపట్టకపోవడం దుర్మార్గమని కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని 23, 24 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. తెనాలి మండలం బుర్రెపాలెంలో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తమకు మద్దతు పలకాలని కోరారు. ఆయన వెంట తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కొద్దిగా సైడ్ చుట్టుముట్టేస్తున్నారు మళ్ళీ అపార్ట్మెంట్ కొద్దిగానే ఆయన కనిపిస్తున్నారు. కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాడు. తొందరలో ఫుల్ జనసేన ఫోన్ చేశారా? వరహర్ గారు వస్తున్నారు. సైకిల్ గుర్తులపై వేసి కోరుతూ ఉన్నాం. అదే ఏం చేస్తారన్నా కానీ
నేను మళ్ళీ వెళ్ళిపోతున్నారు. గుర్తు గాజు గ్లాసు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారి గుర్తు సైకిల్ గుర్తు. ఈ ముందు పని అమ్మా వ్యాను. మీరంతా లెఫ్ట్ జరగండి అమ్మా, ముందున్న లెఫ్ట్ జరగండి. మీద పడి హ్యాపీ బర్త్డే మిస్టర్ సివిఎన్. రికార్డ్ అవుతున్న వయసు ఏమైతే ఏం చేసుకుంటారు రికార్డు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 23, 24 వార్డుల్లో విస్తృతంగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం ఈరోజు అద్భుతంగా జరుగుతోంది. ప్రజలు ప్రధానంగా కోరుకునేది స్పందించే నాదుడు ఎవరు లేరు ప్రభుత్వంలో. ఎందుకంటే చాలా చోట్ల వీధి దీపాలు పోయినాయి. దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదనే విషయం ప్రస్తావించారు. అదేవిధంగా రాజీవ్ గృహకల్ప దగ్గర మౌలిక సదుపాయాలు గతంలో ఏర్పాటు చేసినవి కుప్పకూలిపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగునీటి సమస్య ఉంది. ప్రజల పాపం వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వర్ణాతీతం. ఎందుకంటే రోడ్డు మధ్యలోనే పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయి, చిన్నపిల్లలు దాంట్లో పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. స్థానికంగా ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళే ఆ రోడ్ల మీద రాగలుగుతారు తప్ప కొత్తగా ఎవరు వచ్చినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. శానిటేషన్ విషయంలో కూడా వాళ్ళు చాలా బాధతోటి అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని అనేది వాళ్ళు ప్రస్తావించారు. చాలా బాధాకరం. దోమల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎప్పటి నుంచో గతంలో కూడా మా సతీమణి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మొత్తం నీళ్ళని నింపేసి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. సో ఈ వాతావరణం నుంచి వాళ్ళు బయటపడాలంటే మున్సిపాలిటీ నుంచి అధికార యంత్రాంగం కేటాయించిన డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించి శానిటేషన్ చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్య సమస్యలు అంటే మలేరియా గురించి, డెంగ్యూ గురించి ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి, వైరల్ ఫీవర్స్. వాటిపైన జాగ్రత్తగా హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. మౌలిక సదుపాయాలు గతంలో నేను రోడ్లు నిర్మాణం చేశాం, వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశాం పెద్ద పెద్దవి. ఇక్కడ పొదుపు సంఘాలు ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళకి చేతి వృత్తికి అవకాశం కలిగే విధంగా మనందరం కూడా ఏర్పాట్లు చేయాలి. స్కిల్ బిల్డింగ్ చాలా అవసరం. జనాభా పెరిగిపోయింది. నాకు తెలిసినంతవరకు తెనాలి మున్సిపాలిటీలో ఎక్కువ జనాభా ఉన్న వార్డు 23వ వార్డు. ఇక్కడ ఇంకా మనం వెనుకబడిపోయి ఉన్నంటే చాలా బాధాకరం. తప్పకుండా ఇతర వార్డులతో పోల్చుకుంటే ఇక్కడ అధికంగా మనం నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్లో ప్రధానంగా దోమల విషయం, శానిటేషన్ విషయం, అదేవిధంగా సైడ్ కాలువల విషయం ఎవరైతే వీళ్ళు ప్రస్తావించారో దాన్ని చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి అన్ని విధాలుగా ప్రణాళికాబద్ధంగా చేద్దామని నేను మాటిచ్చాను. రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా నేను మాటిస్తున్నాను. చాలా అన్యాయం, దుర్మార్గంగా అక్కడ జరగాల్సిన పనులు ఏవి కూడా జరగకుండా వీళ్ళు ఆపేశారు. ఖచ్చితంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, లైట్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ కాలువల విషయంలో తప్పకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని దానికి నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా నేను సహకరిస్తాను. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 వేమూరులో తాను నామినేషన్ వేస్తున్నందున భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. నామినేషన్ ర్యాలీ నుండే వైసీపీ పతనం ప్రారంభం కావాలని, ఆ దిశగా భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు.
దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమి కొట్టేందుకు సన్నద్ధం కావాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అవగాహనతో పనిచేయాలని కోరారు. వేమూరులో జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కష్టించి పనిచేసిన వారందరినీ గుర్తు పెట్టుకుంటానని, విభేదాలు పక్కన పెట్టి కష్టపడాలని ఆనంద్ బాబు కోరారు. అపూర్వ స్వాతంత్రం హయాంలో ఈ గ్రామంలో ఇప్పుడు నేను ఉన్నది మరి కాపు సోదరుల ఎవరి దగ్గర కాబట్టి చెప్తున్నా, కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామో మీరు ఒకసారి ఆలోచించండి. ఈబీసీ రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ 10%లో 5% రిజర్వేషన్. ఓకే, ఇతని సెకండ్లో పెడతాను, గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి, ఇంకా 22 రోజులు ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ 5 ఏళ్ళు పడ్డటువంటి శ్రమలకి ఫలితం రాబోతూ ఉంది. 5 ఏళ్ళు అనుభవించిన కష్టాలకి, 5 ఏళ్ళు అనుభవించిన అప్రజాస్వామిక పరిపాలనకి, 5 ఏళ్ళు అనుభవించిన రాజ్యాంగ విరుద్ధ పరిపాలనకి చరమగీతం పాడబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. అందులో భాగంగానే వేమూరు నియోజకవర్గంలో కూడా 4వ పర్యాయం శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అపూర్వమైనటువంటి ఆదరణ చూపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నాకు మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ అపూర్వమైంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ గతంలో ఏ విధంగా సేవ చేశానో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, ఉత్తేజంతో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఎటువంటి అభివృద్ధో ఆళ్లమూడి గ్రామమే తీసుకున్నాం. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆ రోజు మనం అధికారంలో ఉన్న 14 నుంచి 19 వరకే. 19 నుంచి 24 వరకు అధికారంలో 5 ఏళ్ళు ఉన్నారు. ఏమన్నా జరిగిందా అభివృద్ధి గ్రామంలో అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు ఓట్లు వేయాలి? అసలు నిలబడే అర్హత ఉందా? అర్హత ఉంటే ఇక్కడ గెలిచిన వాళ్ళే నిలబడాలి. నాకు అర్హత ఉంది, నేను ఇది చేశానని. ఆయన తీసి ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఇన్ఛార్జ్ ఉన్నాడిని అక్కడ పనికిరాడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాయల మరాఠీలాగా చేసేటటువంటి జిమ్మిక్కులు ఏదో జిమ్మిక్కు. ఎందుకంటే కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి హత్య రాజకీయాలకు ఏ విధంగా వినియోగించుకున్నాడో ఇవాళ గులకరాయి డ్రామా కూడా అలాగే అదేవిధంగా వాడుతూ ఉన్నాడు. బలహీన వర్గాలకు సంబంధించిన ఒడ్డెల పిల్లల్ని, మైనర్ పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి కొడతా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు మేము చెప్పండి, వీళ్ళే చేపించారని. ఆడు ఏదో జరిగిపోయినట్టు బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. అంటే గతంలో కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో ఏ విధంగా నటించాడో చూశారు కాబట్టి ప్రజలు ఇవాళ ఎవడో పట్టించుకోవట్లే. అవన్నీ కూడా డ్రామా రక్తిగట్ల. ఇవాళ దాంతో ఫ్రస్ట్రేషన్లో ఏదేదో చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు. వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రధానంగా ఎన్నికల్లో వచ్చినాయి కాబట్టి మీరు ఆలోచించండి. అభివృద్ధి చేసుకోవాలన్నా సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు అందుతున్నటువంటి కార్యక్రమాలు 4 రెట్లు అదనంగా రేపు ఇవ్వబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికల విధులకు హాజరు కానున్న వారికి తెనాలిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ మరియు చిన్నఊరు శివాలయం వద్ద గల మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి ఆయన పరిశీలించారు. మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
ఇప్పుడు మనము ట్రైనింగ్ కోసం ఈ స్కూల్ చూసాము. ఇక్కడ సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ తర్వాత ఇక్కడ తెనాలిలో ఎవరు పని చేస్తారు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్కి వెన్యూ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ వెన్యూ కోసం ఇక్కడ వచ్చాము. ఇది చాలా ఓల్డ్ ఇది బాయ్స్ మున్సిపల్ హై స్కూల్కి మనం వచ్చాము. ఇక్కడే చాలా రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ ప్రకారంగా ఆలోచిస్తున్నాము. సో మోస్ట్ లైక్లీ ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాము. కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ టీడీపీ మండలం సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. అదేవిధంగా టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని కొల్లూరు మండల నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మహనీయుడి జన్మదినోత్సవంలో భాగంగా మీ కొల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల సమక్షంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో మచ్చలేనటువంటి వ్యక్తి, అటువంటి మచ్చలేని వ్యక్తి మీద మచ్చ పెట్టడానికి ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో తోడుగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరింత ఉత్సాహంతో, కమిట్మెంట్తో వారి యొక్క జన్మదినానికి సార్థకత చేకూర్చడానికి కార్యకర్తలుగా మనందరం వారికి సంఘీభావం తెలియజేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.